శ్రీ స్వర్ణగిరి క్షేత్రంలో ప్రతిష్ఠించబోయేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి తోడ్పడినటువంటి వాళ్ళ యొక్క సౌభాగ్యం ఎలా ఉంటుంది అంటే, శీలతో మాతృపుణ్యేన పితృపుణ్యేన బుద్ధిమాన్ ధార్మికో పూర్వపుణ్యేన స్వీయ పుణ్యేన భాగ్యవాన్ అని చెప్పి తల్లి యొక్క పుణ్యం చేత సుకృతం చేత మంచి నడవడిక అనేటువంటిది కలుగుతుంది. ఇక తండ్రి చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల చక్కటి బుద్ధిమంతుడవుతాడు. అలాగే వాళ్ళ వంశంలో ఉండేటువంటి పూర్వీకుల యొక్క పుణ్య ఫలం చేత ధర్మ కార్యాల్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక స్వయంగా తను చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల ధనవంతుడవుతాడన్నమాట. ఈ 4 విధ ఆలయ నిర్మాణం చేయాలి అని అంటే ఈ 4 విధాలైనటువంటి పుణ్య ఫలాలు ఎవరికైతే కలుగుతాయో ఆ కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఆలయ నిర్మాణం అనేటువంటి. సహజంగా మనం నిర్మించేటువంటి శిలలు, లోహములు మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా పాంచభౌతికములైనటువంటి వస్తువులే కనుక ఆ పాంచభౌతికములైనటువంటి వస్తువులకు కూడా
సంస్కారం అనేటువంటిది ఏర్పడాలి. ఆ సంస్కారం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అది ఆలయానికి కానీ లేదా ఆ ఆలయం లోపల విరాట్ స్వరూపుడుగా వేంచేసి ఉండేటువంటి విగ్రహాలుగా భగవంతుడిగా తయారయ్యి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి విధంగా సాక్షాత్తు దైవ స్వరూపుడయే వస్తాడనమాట ఆలయంలో. ఆలయంలో మనం చేసినటువంటి విగ్రహం ఒకప్పుడు ఎక్కడో ఒక కొండ మీద ఒక శిలగా ఉంటూ ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి ఉంటూ ఉన్నటువంటి శిల. ఆ శిలని మనం ప్రార్థించి భగవంతుడి యొక్క స్వరూపాన్ని కలిగింపజేసేటట్టు ధరింపజేసేటట్టుగా మనం ప్రార్థిస్తామన్నమాట. ఒకప్పుడు శిలగా ఉంది, ఇప్పుడు ఒక మూర్తిగా ఆవిర్భవించి ఆ మూర్తిలో పరమాత్మ భగవంతుడు వేయించేసి ఉండి ఆ భగవంతుడు సర్వ విధములైనటువంటి భోగాల్ని అందుకుంటూ సర్వ విధములైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి పరమాత్మగా తయారయ్యింది అంటే అది కేవలం భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క ప్రసాదం వల్లనే ఆ విగ్రహానికి అంతటి శక్తి, అంతటి ధర్మము, అంతటి సంకల్పం అనేటువంటివి కలుగుతాయన్నమాట. అందుకనే అంటారు భుక్ష్వ భోగాన్ యథాకామాన్ వాసుదేవ ప్రసాదత. ఇప్పటి వరకు కూడా నువ్వు శిలగా ఈ ఆరు బయట ఉంటూ ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నావు. ఇక నుంచి ఈ జంగమమైనటువంటి స్వరూపాన్ని వదిలేసి సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క స్వరూపాన్నే నువ్వు చిత్రీకరించుకొని ఆ భగవంతుడి యొక్క స్వరూపకంగా ఈ ఆలయంలో వేంచేసి ఉండు అని చెప్పి ప్రార్థించి ఆ శిలా విగ్రహాలను కూడా మనం మొట్టమొదటిగా శుద్ధి కోసం అని చెప్పి పంచకంతో శుద్ధి చేస్తాం. ఆ తర్వాత మృత్తికలతో శుద్ధి చేస్తాం. ఆ తర్వాత జలాధివాసము అని, అలాగే ధాన్యాధివాసము, శయ్యాధివాసము, లాజాధివాసము మొదలైనటువంటి అధివాసాలతో ఆ నిర్మించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మనం సంస్కరించి అప్పుడు చివరిగా తత్వన్యాసము అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి హోమ కార్యక్రమాన్ని చేసి ఆ సంపాదాకి సేచనం చేసిన తర్వాత ఈ 5 రోజులు కూడా మనం యాగశాలలో పెట్టినటువంటి కలశాల్లో ఉండేటువంటి మూర్తి 4 విధాలైనటువంటి అర్చనలు స్వీకరిస్తాడనమాట. ఒకటేమో తేజస్వరూపుడైనటువంటి అగ్ని భగవానుడి యొక్క రూపంలో ఒక దగ్గర ఆరాధన అందుకుంటాడు. రెండవదేమో విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామిగా ఆరాధన అందుకుంటాడు. మూడవది 5 రంగులతో కలిపి చేసినటువంటి చక్రాబ్జ మండలము అనేటువంటి మండల రూపకంగా భగవంతుడు ఆరాధన అందుకుంటాడు. ఆ మండలంలో కూడా 6 విధాలైనటువంటి మార్గాలు ఉంటాయి. షడ్ మార్గములు అని తత్వాధ్వ, భువనాధ్వ, కళాధ్వ, పదాధ్వ, నేమిధ్వ అనేటువంటి 6 రకాలైనటువంటి శక్తులతో కూడుకున్నటువంటి మండలంలో భగవంతుడు ఆరాధన స్వీకరిస్తాడు. ఇది మూడవది. 4వది జల రూపంలో ఉండేటువంటి కలశంలో ఆరాధన అందుకుంటాడు స్వామి. కనుక ఈ చతుస్థానార్చనతో కూడుకున్నటువంటి ప్రతిష్ట కానీ, యజ్ఞము కానీ, ఉత్సవము కానీ ఎక్కడైతే జరుగుతుందో అది ఉత్తమమైనటువంటి ప్రతిష్టగా, ఉత్తమమైనటువంటి ఉత్సవంగా చెప్పబడుతుందన్నమాట. ఈ చివరి రోజున మహాపూర్ణాహుతి అని చేసి అగ్నిలో ఉండేటువంటి భగవంతుణ్ణి మండలంలోకి తీసుకొస్తారు. మండలంలో ఉండేటువంటి భగవంతుణ్ణి కలశంలోకి తీసుకొస్తారు. కలశంలో ఉండేటువంటి పరమాత్మని ఆ లోపల వేంచేసి ఉన్నటువంటి విరాట్ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామిలో ఈ 5 రోజులు చేసినటువంటి ఈ మంత్రశక్తి ఏదైతే ఉంటుందో ఆ మంత్రశక్తిని అంతటినీ కూడా మన త్రిదండి శ్రీమన్నారాయణ రామాయణ తీయర స్వామి వారి యొక్క శ్రీహస్తాల మీదుగా ఆ లోపల వేంచేసి ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిలోకి ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేసినట్లయితే అది సుసంపన్నమైనటువంటిది. ఆ భగవంతుడు సాక్షాత్తుగానే
వచ్చి నిలబడి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనమాట. ఎందుకంటే హయగ్రీవానుగ్రహం, సరస్వతి అనుగ్రహం, సకల విద్య సంపన్నం మొత్తం కూడా పూర్తి చేశాడు ఆచార్యుడి దగ్గర. అది అందరికీ సులభం కాదు. మళ్ళీ ఈయనకు అప్పింది ఆ పాఠం. కారణం ఏమిటి అంటే ఏకాగ్రత చిత్తంతో ఉండాలి. పాఠం వినాలి అంటే, పాఠం చెప్పాలి అంటే. మళ్ళీ ఆయన అన్ని విన్నాడట. పాఠం విని ఒకసారి ఆ ఆచార్యుడికి శిష్యుడికి ఒక చిన్న వివాదం ఏర్పడ్డది. ఆచార్యుడు ఒక శబ్దాన్ని తప్పు చెప్పాడట. తప్పు చెప్పగానే శిష్యుడు కదా ఏం చేశాడు, స్వామి మీరు చెప్పింది ఇది దోషం అన్నట్ట. ఏమయ్యా ఇంత నా దగ్గర చదువుకొని నాన్నే దోషం లెక్కేస్తున్నావు అన్నట్ట. పిల్లలు పెద్దల దోషాన్ని లెక్కించొద్దు అంటారు. అంటే దోషాన్ని లెక్కించడానికి పిల్ల పెద్ద అన్నది లేదట. మళ్ళీ ఈయన లెక్కించాడు. అందరిలో లెక్కించినందుకు ఆచార్యునికి కోపం వచ్చింది. ఏమండి ఇంతమంది మీరున్నారు ఇక్కడ, అయ్యా నువ్వు తప్పు చేశావు అంటాను, అయ్యా మానేపల్లి వారు మీరు తప్పు చేశాను అంటాను నేను అంటే ఆయన ఏమంటారు, అసలు ఈయన మొత్తం తప్పే మాట్లాడాడు, నేనేం తప్పు చేశానని తిరగబడతారు, ఎళ్ళగొడతారు. రెండు అవుతాయి. అంతేనా? తప్పు ఎప్పుడు సూచిస్తే తప్పును తన తప్పుగా భావించగలిగిన వ్యక్తి ఉండాలి. ఆచార్యుడు కోపానికి వచ్చాడు. కోపానికి వచ్చి ఆ బ్రాహ్మణ్ణి శపించాడట. ఏ విద్యలైతే నా దగ్గర నేర్చుకున్నావో అనగానే కాళ్ళు పట్టుకున్నాడు, విద్య పూడగొడతాడేమో అని. ఏమండి మళ్ళీ వెంటనే కొద్దిగా గుణం తగ్గి, నీవు నా పట్ల రాక్షస ప్రవృత్తి ప్రవర్తించావు కాబట్టి నువ్వు రాక్షస జన్మలో జన్మింతువుగాక అన్నట్ట. రాక్షస జన్మలో జన్మించమని శాపం పెట్టాడు. పాపం ఆయన అన్నాడట గురుగారికి దండం పెట్టి, స్వామి రాక్షస జన్మలో జన్మించాలి అంటే ఈ జన్మ చాలించాలి కదా అన్నట్ట. అవునరా ఈ జన్మ చాలిస్తేనే ఇంకో జన్మ నీకు వస్తుంది అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారు స్వామి, నాకు ముందుగానే నా సావు వార్త చెప్పారు. ఎవరికైనా డాక్టరు రేపు చనిపోతాడయ్యా అని వాడికే చెప్పాడనుకోండి, ఆ గడియ ముందు చనిపోతాడు వాడు చివరికి చనిపోయేటప్పుడు కూడా ఎలా ఉంటాడు అంటే చాలా బాగుంటావు, ఏం ప్రాబ్లం లేదంటాడు. ఆ ఒక్క మాటకైనా వాడు ఇంకొక గడియ బతుకుతాడు. కానీ ఈయనకు ఆయుష్ చెప్పేశాడు. మళ్ళీ ఏం చేయాలి అంటే తాపత్రయపడుతున్నట్ట ఒక్కడు ఒంటరిగా కూర్చొని. అయ్యో ఎంత అజ్ఞానుండి నేను ఆచార్యుడిని కూడా అహంకారం చేత నిన్ను శపించాను కదా, నీకు విద్య అన్ని ఇచ్చి కూడా నేను అవిద్యగా ప్రవర్తించాను కదా అని బాధపడితే ఏమైనా కోరుకొని ఇస్తాను అన్నట్ట. ఏమిస్తారు ఆచార్య అన్నారట. ఏదైనా కోరుకో అన్నారట. మరణం తప్ప అన్నట్ట. సరే నాకు మరణం రావాల్సిందే, కానీ మీరు ఇచ్చిన ఈ విద్య ఉందే ఇది నా జన్మ జన్మలకు నాతోటే ఉండాలి అన్నట్ట. ఇది సాధ్యమండి? మరణించిన తర్వాత స్మృతి భృతి ఇది అన్నీ పోతాయి, జ్ఞానం కోల్పోతాం, అజ్ఞానంలో ఉంటాం, ఏముంటుంది ఏమీ తెలియదు కదా. అయినప్పటికీ నాకు ఈ విద్యను నాకు ఉండాలి అన్నట్ట. అవునా నా దగ్గర సాధ్యం కాదయ్యా అన్నారట. త్రిమూర్తుల దగ్గరికి పోయాడు. ఆచార్యుడు తీసుకుపోయాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి. అయ్యా ఈయన దగ్గర విద్య ఉందట. ఏమండి ఈ కాలంలో ఆస్తి ఉంటే ఎలా దాచిపెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ నా దగ్గర విద్య ఉంది ఇస్తానంటే ఎవడైనా వస్తాడా? ఎవరు రారు. మళ్ళీ ఈయన అడిగారట విష్ణుమూర్తిని, నేను నీ విద్యను భరించలేను అన్నాడు ఆయన. బ్రహ్మను అడిగాడు, శివుణ్ణి అడిగాడు, మళ్ళీ ఈ విద్యను ఎక్కడ దాచుకోవాలి అన్నాడు. అంటే నారద మహర్షి వచ్చాడట. ఏంటి ఈ విచారం అన్నాడు. ఏం లేదు నారద, నా విద్య నాతో పాటు అంతమందొద్దు, నాకు విద్య ఉండాలి అన్నట్ట. సరే అంతవరకు దాచిపెట్టుకోవాలి అన్నారట. ఎక్కడ దాచిపెట్టాలి విద్యను అన్నాడు. అంటే అప్పటి నుంచే లాకర్స్ ఓపెన్ అయినాయి. బ్యాంకు లాకర్స్ ఎట్లా ఓపెన్ అయిందో ఆస్తి దాచుకోవడానికి అవి ఓపెన్ అయ్యాయిందట. మళ్ళీ ఎక్కడ దాచిపెట్టాలంటే, ఓ నీ దగ్గర ఎంత విద్య ఉందని, ఏదో కొద్దిగా ఉంటుండొచ్చు శాస్త్రం, అంత పెద్దగా ఉంటుంది కదా, నేను భరిస్తాను తీయ అన్నాడు ఆయన.
అవునా, భరిస్తావా అన్నాడు. కూర్చోబెట్టాడు. ఛార్జింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడండి బ్రాహ్మడు. చేస్తుంటే ఒక మాల తీశాడట. ఒక్క మాలలో సరిపెట్టుకుందాం అనుకున్నాడు. ఆ విద్యనంతా సరిపోలే. అనేకమైన మాలలు ధరించాడు, సరిపోలే. అఖండమైన విద్య ఉంది, బరువు మోయలేకపోయాడు. వీణా తంతువులలో ఏర్పరచుకున్నాడు. తంత్రి నినాదంలో సరిపోలే. ఆ బరువు మోయలేక నారదుడు పడిపోయాడు కింద. ఇంకా ఉంది అన్నట్ట, ఇంకా ఉంది అన్నట్ట. దీన్ని ఎలా మొయ్యాలి అన్నారు. మోసే విధానాన్ని లక్ష్మీ అమ్మవారు చెప్పారట. ఇదిగో నీ నాదంలో, నీ సంగీతంలో, నీ నినాదంలో, నీ తుంబురలో, నీ వాయిద్యంలో, నీ అన్నిట్లలో, నీ యొక్క సంబంధమైన వస్తువులలో దాచిపెట్టుకోమన్నారట. అప్పటి నుంచే ఈ కళాకారులు ఇన్ని తెచ్చుకున్నారు. ఒకడు పాట పాడాలంటే సరిపోదు, ఆయనకు తోటి వాయిద్యకారులు ఉండాలి పాపం. లేకపోతే అది ఆ స్వరానికి, ఆ సంగీతానికి, ఆ సాహిత్యానికి ఆ మాధుర్యం రావాలి అంటే ఇన్ని కావాలి. ఒక పాయసం చేసుకోవాలంటే పాలు పోస్తే కాదు, చక్కెర వేయాలి, అన్ని యాలకులు వేయాలి, పలుకులు వేయాలి, అనేకం వేస్తేనే కానీ ఇది. మళ్ళీ ఈ సంగీతం అలాంటిదే. అప్పటి నుంచే ఈ సంగీత వాయిద్యాలతోటి సహకార వాయిద్యం అనేది మొదలైంది. అన్నిట్లలో దాచిపెట్టాడు. ప్రహ్లాదుడుగా అవతరించబోతున్నాడు లీలావతికి. లీలావతికి అవతరించబోయే ముందు 5 మాసం పడ్డది. లీలావతి గర్భంలో ఉన్నాడు. నారదుడు అన్నట్ట, ఈయన విద్య ఈయనకు అప్పచెప్పొద్దాము, ఈ బరువు మోయలేకపోతున్నానని పోయాడు. అందరు నారద, తుంబుర అందరూ వెళ్ళారట. వెళ్ళి లీలావతి గర్భంతో ఉన్న దగ్గరికి పోయాడు. ఏమండి, ఎదురున్న వాడికి పాఠం చెప్పడమే కష్టం, వాడు వినడు. అర్జునుడికి కృష్ణుడు అనుకున్నట్ట, ఏదో ఒక్క పాఠం చెప్తే వీడికి అర్థమవుతుంది, నాకు ఆయాసం తగ్గిపోతుందని రావయ్య అర్జున అని చెప్పి తీసుకుపోయాడు ఉపదేశానికి. పోతే ఏం చేశాడు అర్జునుడు? 18 అధ్యాయాల వరకు ఆయన పాఠమే అర్థం కాలేదట. కృష్ణుడు అన్నాడు, ఏమిరా ఇంతగానే చెప్పాను, నా ముచ్చట అర్థం కాలేదన్నట్ట. అర్థమైంది అని చెప్తే పాఠం ఆపేస్తాడేమో అని ఆయన కాలేదన్నాడు. ఏమండి, పాఠం చెప్పడం గొప్పతనం ఉంటుంది. ఉపాధ్యాయుడు అంటారు. ఉప అధ్యాయ, విద్యార్థి మనస్సు నెరింగి మనస్సుకు సమీపమై పాఠం చెప్తే వాడికి అర్థమవుతుంది. వీడెక్కడో ఉండి ఆన్లైన్ పాఠాలు మొదలవుతున్నాయి ఇప్పుడు కదా. మళ్ళీ ఆనాడే ఆన్లైన్ పాఠం మొదలైంది, ఇప్పుడు కాదు ఆన్లైన్ పాఠం. కడుపులో ఉన్న ప్రహ్లాదుడికి పాఠం చెప్పడానికి వచ్చాడు. నారదుడు అంటాట, కృష్ణ నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నేను చూస్తాను అనుకుంటాడు. పోయి చెప్తున్నాడండి. ఏంటి, ఈయన ఛార్జింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. పాఠం చెప్పి అప్పచెప్తుంటే అంటున్నాడట కడుపులో ప్రహ్లాదుడు. నారదుడు అనుకున్నాడు, అన్నీ వింటున్నాడా, అన్నీ తీసుకుంటాడా, ఏదైనా ఒకటి దాచిపెడతాను, ఒక గ్రంథం దాచిపెడతాను, ఈయన గుర్తుపడతాడా అని ఒక గ్రంథాన్ని దాచిపెట్టాడట. దాచిపెడితే ఆ గ్రంథం చెప్పకపోతే గర్జించాడట సింహం వలె, లోపల కడుపులో పిండం. ఏంటి ఈ గర్జన అన్నారట. ఆ గర్జననే విష్ణుమూర్తి వైకుంఠంలో ఆ గర్జన స్వన ధ్వని విన్నాడట. అబ్బా ఎంత బాగా గర్జించాడినా అని అప్పటి నుంచి ఆయన ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు విష్ణుమూర్తి వైకుంఠంలో. ఆ గర్జననే నారసింహ గర్జనమైంది. అదే సింహ గర్జనం అయ్యింది కదా. మళ్ళీ ఈ విద్యలంతా కూడా కడుపులో ఉన్న శిశువుకే చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, గర్భిణిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. గర్భిణిలో 3వ మాసం దాటి 4-5 సంధికి వచ్చినప్పుడు ప్రాకృత ప్రయించేది కాదు ఒక నాడి ఏర్పడుతుందట. మనం ఏమి చేస్తుంటామో, మనం ఏమి అంటుంటామో వాడు అదే వింటుంటాడు, అదే చేస్తుంటాడట. అందుకనే పూర్వం గర్భిణీ స్త్రీలను ఏం చేసేవారంటే చక్కగా ఉపన్యాసాలు వినడం, భగవత్ ఆలయాలకు దర్శనం చేయించడం, భగవత్ రహస్యాన్ని వినడం చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఈ టీవీలు వచ్చిన తరువాత మొట్టమొదటి కాన్పు కనుక అయిందనుకోండి అమ్మాయిది, సంతోషపడి తల్లిదండ్రులు తెచ్చుకుంటారు అమ్మాయిని ఇంటికి. తెచ్చుకొని ఆమెను శోభాకు అంకితం చేస్తారు. ముందర టీవీ పెడతారు. ఆ టీవీలలో సీరియల్ వస్తుంటాయి. తల్లిని కొడుకు కొట్టడం, కొడుకును తల్లి తిట్టడం, కోడళ్ళు అత్తనడం, అత్తను కోడళ్ళు అనడం, ఇట్లా సీరియల్ వస్తుంటాయి. వస్తుంటే వాడు కడుపులో ఉన్నవాడు, ఓహో నేను కూడా ఇలాగే పాటించాలి అంటాడు పాపం.
అంటే ఈ కడుపుతో ఉన్న గర్భిణి ఇలాంటి వినకూడదట. కనుకనే లీలావతి నారద మహర్షి దగ్గర ఆ మండపంలో అక్కడ ఉండగలిగింది. అందుగురించనే ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రమ్య. గొప్ప విజ్ఞానం పొందాలంటే పెద్దల అనుగ్రహం పొందాలి. మళ్ళీ అక్కడ మనం అది ఇక్కడ వీడు వింటున్నాడు. ఇంకా గర్వం చేస్తుంటారు మనవాళ్ళు. తల్లిగారింటికి రాగానే ఆమెను అంటారు చిక్కటి పాలు తాగు అంటారట. నేను ఒక దగ్గర విన్నాను. అంటే అత్తగారింట్లో తాగలేదా? అక్కడ ఏం పోస్తారు? నీకు నీళ్ళ పాలే పోస్తారు, ఇక్కడ చిక్కడి తాగు అంటారు. నాయనమ్మ మంచిది కాదు పాఠం. వీడు కడుపులో ఉన్నవాడికి నాయనమ్మ ఆంటీ అమ్మమ్మ ఇది అనే గుణాలు మనం ప్రకృతిని దోషం కలిగించి గర్భిణీ స్త్రీలకు మనం చేస్తున్నాం కదా. మళ్ళీ ఆనాడు లీలావతి గొప్ప విద్యను సంపాదింపజేయించుకొని తన కొడుకును గొప్ప విష్ణుమూర్తి నారాయణ భక్తుడిని తయారు చేసుకున్నారు. నారాయణుడు ఒక్కడే, నారాయణుడే నాకు, నారాయణ తత్వమే నాది, నారాయణుడు లేని నేను లేను అన్న ప్రహ్లాదునికి హితోపదేశం చేసిన నారద మహర్షి ఇచ్చిన పాఠమే భగవత్ నారాయణ తత్వం. ఆచంద్రార్కం అజరామరత్వమై ఆసేది హిమాచల పర్యంతం. నారాయణ తత్వమే నిర్హేతుక జాయ కృపమైన ఆ స్వామి యొక్క భగవత్ నామ సంకీర్తనమే ఏర్పడి అట్టి అనుగ్రహాన్ని కలిగించింది ప్రహ్లాదునికి. ప్రహ్లాద, ఆహ్లాద, అనుహ్లాద, సంహ్లాద అన్నాం. మళ్ళీ స్వామికి ఎక్కడ సంతోషం కలిగింది? ప్రహ్లాదుడు కనబడ్డప్పుడే సంతోషమయ్యింది. ప్రహ్లాదుడు అడిగాట నరసింహుణ్ణి, స్వామి నిజంగా మీరు నా కోసమే వచ్చారా అన్నట్ట. నీకోసం కాదురా, నువ్వు రప్పించావు నన్ను అన్నట్ట. నువ్వు రప్పించావు, నేను వచ్చాను అన్నట్ట. మీ తండ్రి గారికి మోక్షం ఇప్పించిన సమర్థత కూడా నీకే అన్నారట. స్వామి మళ్ళీ నేను 9 నెలలు కడుపులో ఉన్నాను అంటే నవమాసం అంటారు. 9వ సంఖ్యకు నవమాసం, నవవిధ భక్తి తత్వం. నీ నవవిధ భక్తి తత్వానికి నేను ముగ్ధున్నయ్యాను అన్నట్ట నారసింహుడు. అయితే నాకు ఒక సహకారం చేస్తారన్నట్ట ప్రహ్లాదుడు. ఏం కావాలి అన్నాడు. నాది నవవిధ భక్తి తత్వమే నిజమైతే నీవు నాకు నవనారసింహుడిగా కనపడాలి అన్నట్ట. నవనారసింహుడిగా ఏదైనా అవతారం ఒకటే చోటు ఉంది, కానీ ఒక నారసింహంలోనే 9 అవతారాలు ఉన్నాయి. ఎలా కనబడాలన్నారట. స్వామి నేను కడుపులో పడ్డప్పుడు జ్వాల ఏర్పడ్డది, మా అమ్మగారికి ఒక కాంతి కనబడ్డది. జ్వాలా నృసింహుడిగా కనబడ్డాడు. రెండవది అహోబలం అహోబిలం. ఆ బిలంలోకి పోతున్నప్పుడు చూసిన సందర్శన ఉందే, నాకు అహోబిల నారసింహుడిగా కనబడ్డామన్నట్ట. అలా కనబడ్డాడు. మాలోల నృసింహస్వామిగా కనబడ్డాట. క్రోఢ నారసింహస్వామిగా కనబడ్డాడు. యోగానంద నరసింహస్వామి కనబడ్డాడు. కారంజ నరసింహస్వామిగా, భార్గవ నరసింహస్వామిగా, ఛత్రపడ నరసింహస్వామిగా, చివరికి లక్ష్మీ నృసింహుడిగా నవ నారసింహ దర్శనం భాగ్యం కలిగించిన విశేషమైనటువంటి ఈ భారత అవని. ఇందులో పరమాత్ముడు 9 నరసింహాలు కనబడ్డాడు. ఇప్పుడు నేను నిజమైన నవభక్తి తత్వుణ్ణి అన్నట్ట. 9 నారసింహులను స్తోత్రం చేశాడు. మీరందరూ కూడా ఒకసారి ఈ నవ నారసింహ స్తోత్రాన్ని చెప్తాను. 2 చేతులు ఎత్తి ఇవాళ నరసింహ హవనం చేశాం కాబట్టి ఒక్కసారి సాయంకాలం పూట ఆ ఆవిర్భావమైన నరసింహ నవనారసింహ మంత్రాన్ని చెప్తాను. ఒక్కసారి ఉక్తకంఠంగా చెప్పండి. ఓం నమో నారసింహాయ వజ్రదంస్త్రాయ వజ్రిణే వజ్రాయ వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ జ్వాలా అహోబిల మాలోల క్రోఢ కారంజ భార్గవ యోగానంద ఛత్రపట పావన
నవమూర్తయః. ఇది నవనారసింహ మంత్రం. అందరికీ అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించేది ఒకే ఒక మంత్రం, నారసింహ మంత్రం. ఆ మంత్రమే సంరక్షితమై స్థలానికి కూడా, శబ్ద తరంగాలకు కూడా, అది ఆ ప్రాంతం వరకు కూడా వ్యాపించి నవఖండ భూమండల పృథ్వీ పర్యంతం వ్యాపించి ఆ నారసింహ మంత్రం అనుగ్రహం కలిగి అందరికీ సురక్షితంగా ఉందురుగాక. వేదిక నెక్కించాడు మా సాయి శ్రవణ గారి. ఉపన్యాసం ఎంతవరకు చెప్పమని చెప్పలేదు. మళ్ళీ ఆపమన్నవాడు లేడు కాబట్టి మళ్ళీ ఎంత సమయమో తెలియదు కాబట్టి మళ్ళీ మిగతా మీకు కార్యక్రమం ఇప్పుడు సమయం బట్టి 7వ తేదీ వరకు మనకు నిర్ణయించారు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. యజ్ఞదాన తపకర్మ అన్నారు. కర్మ మనకు ఎలా తిరగాలి అంటే యజ్ఞం చేస్తే కర్మ దొరుకుతుంది అన్నాడు. ఓహో, యజ్ఞం చేయాలంటే ఏం కావాలి? ఇన్ని పుల్లలు కావాలి, నెయ్యి కావాలి, ఓ బ్రాహ్మడు కావాలి, ఇంత ప్రసాదం కావాలి, అంతేనా అన్నాడు. రెండవది, ఆ యజ్ఞం అలా చేయరాదు అన్నాడు. అంత సులభం కాదు యజ్ఞం. ఎలా చేయాలి? ఆ యజ్ఞ వాటికలో మనం ఉంటే ఆ మంత్రానికి బద్ధులమై ఉండి ఆ దానికి సంబంధించిన వ్యవహారంలో, ఆచారంలో ఎలాంటి దోషం రాకుండా చేయగలగాలి. అప్పుడే యజ్ఞ ఫలం. మనం ఎటో ధ్యాస పెట్టి నారాయణ స్వాహ అని పెట్టామనుకోండి, ఆ నారాయణకి ఈయన తీసుకుపోయి అడ్రస్ రాంగ్ అవుతుంది. ఏమో కరెక్ట్ ఇవ్వలేదు నాకు అంటాడు ఆయన పాపం. ఓహో, పోనీ యజ్ఞం నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. దానం చేయరా, చేస్తే నీకు మోక్షం ఇస్తానన్నాడు. ఓహో, దానమా, చేస్తాను పట్టు అంటాడు. దానం చేసేవాడి గుణం ఎలా ఉండాలి? దాతవ్యం ఇది యద్దానం దీయతే అని ఉపకారిణ, ఉపకార గుణం కలిగి చేయగలగాలి. తిరిగి దానం చేసిన దాన్ని మనం నేను చేశానని చెప్పుకోకూడదు. చెప్తే నరహంతకాదిక ప్రగేదిగాది కులగరికాదిగా అంతంత దోషాలు ఉంటాయట. నేను ఇచ్చాను ఈ తోటి ఆయన కంటే ఈ చిరిగిన తర్వాత కూడా కాదు, మళ్ళీ ఉత్పత్తి వరకు ఇచ్చిన దోషమే. దానం మనం సరిగా చేయలేము. మనం గుర్తుపెట్టుకోవద్దు. ఇంత ఆలయాన్ని నిర్మించి మనం ఈ ఆలయం నిర్మించలేదు నేను. నిన్న మా మారేపల్లి గారు అన్నారు, అంతా మంచి మనుషులు దొరుకుతారు స్వామి నాకు. ఈ భగవంతుడు కూడా నాకు మంచితనానికి నాకు ఇచ్చి జన్మకు యోగం కలిగించాడు. నేనేం చేయలేదు, నా వల్ల కాలేదు, అంతా ఆయనే చేయించుకున్నాడు అన్నాడు. అది గొప్ప మాట. రామాయణం రాసిన వాల్మీకి చివరికి ఎంత బాగా రాసావయ్యా అంటే నవయం కవయ అన్నాడు. నేను కవిని కాదు, రాయించినవాడు ఆయన, రాయించుకున్నవాడు ఆయన, చూపించినవాడు ఆయన, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు. మళ్ళీ ఇదంతా వారు చెప్పుడు కాదు, మనం చెప్పుకుంటుండాలి. ఏమయ్యా ఉపన్యాసంలో 10 సార్లు వారి పేరు చెప్తున్నామంటే నేను చెప్పాలి. నేను చెబితే ఇక్కడున్న పెరుమాళ్లకు, ఇక్కడున్న దిప్పాలక గణానికి, వ్యోమగాములకు, యక్షగంధర్వ కిన్నర కింపురుషాదులకు చెబుతుంటే ఓహో ఆచార్యుడు చెప్తున్నాడు, వీరి చేతి జరపబడ్డదట అని వారెక్కడున్నారో అని పరమాత్ముడు అన్వేషించండి అని తోలిస్తుంటాడు దూతలను. ఇది సత్యం, ఇది సత్యం ఆయన తోలిస్తుంటాడు. ఎవరయ్యా అంటే చివరికి ఒకసారి లేపి చూపించు నాకంటాడు. అప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నారు స్వామి, వీరే కైంకర్యం చేశారంటే ఓహో నీకున్నదంతా నాకు ఇచ్చావు, మరి నువ్వేం తింటావురా, నీకు ఎలా అన్నారు. స్వామి నాకు ఆకలి తప్పులు వాళ్ళు ఉండాలయ్యే కదా కాదు, మీకు ఇది తృప్తి అంటారు. స్వామి అంటారు ఇది పూర్వంగా నీవు సమర్పించాలన్నది నాకు ఇప్పుడు పొందుతున్నాను అన్నారు స్వామి. అది దానికి ఆ సంపదకు యోగం కలిగించడమేనట. మళ్ళీ అది దానం. పోనీ యజ్ఞం రాదు, దానం చేయలేము. మూడవది తపస్సు చేద్దామా? ఎంతమంది తపస్సు చేస్తారండి ఇక్కడ? తపస్సు చెయ్యాలి అంటే మనం అన్నీ మర్చిపోవాలి. మనకు ఏది ఉన్నా అన్నీ వినపడకుండా ఉండాలి, కనపడకుండా ఉండాలి, ఏకచిత్తం చేత చేయగలగాలి తపస్సు అన్నారు. మళ్ళీ ఈ తపస్సు చాలా కష్టమైంది. ఇక్కడ ఉండి ఉపన్యాసం వినమంటే పిల్లల దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎంబడే ఎత్తుతారు. ఎందుకో తెలిసిన ఆ గడియలు ఏం ముచ్చడొస్తుందో ఏం పోతుందో తెలియదు. అటు పోతుంది మనస్సు. మనస్సు చంచలమైంది కదా, మనం తపస్సు కూడా చెయ్యలేము. మన కర్మ ఎలా తొలగాలండి?
అంటే అందుగురించనే ప్రహ్లాదుడు నవవిధ భక్తులలో అమ్మవారు అడిగిందట, వాడు యజ్ఞం చేస్తే తప్పు పట్టావు స్వామి, దానం చేస్తే తప్పు పట్టావు, తపస్సు చేస్తే తప్పు పట్టావు, మళ్ళీ వాడు నా దగ్గరికి ఎలా రావాలి అన్నదట అమ్మవారు. స్వామి అన్నాడు, ఏంది లక్ష్మి, వీళ్ళు రావాలా మన దగ్గరికి? ఏ ఒక్కడు మన దగ్గరికి వస్తులేడు అన్నట్ట. ఎవడు మరణించినా నరకలోకానికి పోతున్నారు, అడ్రస్ రాస్తాడు ఇక్కడ మరణించగానే. వీడి అడ్రస్ ఎక్కడికి పోవాలో వాడే పంపిస్తాడు. ఇక మళ్ళీ అందరూ అక్కడికే వెళుతుంటే స్వర్గానికి ఎవడు వస్తులేరట, విష్ణుమూర్తి లోకానికి ఎవరు వస్తులేరు. స్వామికి ఒకసారి కోపం వచ్చింది, వచ్చి లక్ష్మి ఏ ఒక్కడు మన దగ్గరికి వస్తులేడేంటి అన్నట్ట. స్వామి, ఆకలి తప్పులతో కూడిన ఈ జీవులకు ధర్మాధర్మ విచక్షణ సరిగా ఉండదు. మన దగ్గర రావాలంటే మీకు ఈ నియమం ఉండాలి, ఈ ఆధార్ కార్డు ఉంటే మీ దగ్గరికి వస్తారు, ఆ ఆధారమే వాళ్ళకి లేదు, వాడు ఎక్కడి నుంచి వస్తాడు మనకు అన్నదట. మళ్ళీ వాడు మన దగ్గరికి రాడు. ఒకసారి కోపం మీదకి వచ్చి చౌరస్తా దగ్గర ముందర కూర్చున్నాడు స్వామి. యమభటులు వీడిని తీసుకొని పోతున్నారు. ఆగు అన్నట్ట. స్వామి స్వయంగా ఏంటి అన్నారు, నా మూట ఎవరిదిరా అన్నట్ట. పలాని జీవుడు అన్నట్ట. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నరకానికి స్వామి వీడిని అన్నారు. ఆపో, అడ్రస్ తప్పు రాశాడేమో కిందవాడు, ఇది వైకుంఠం కేసరా ఒకసారి అన్నట్ట. అయితే ఒకసారి నా ముందర మూట ఇప్పు అన్నట్ట. ఆ మూట ఉంటుంది, ఆ మూట ఇప్పమన్నాడు స్వామి స్వయంగా. ఇక స్వామి భయానికి వాడు ఇప్పాడు. 3 ముళ్ళు ఉంటాయట మరణానికి, వివాహానికి 3 ముళ్ళే, ఇక్కడ 3. అవి అపరం, ఇది స్వరూపం. ఇక్కడ మొదటి ముడి ఇప్పాడట. 3 ముళ్ళు ఉంటాయండి కర్మకు. ఆ మొదటి ముడి ఇప్పాడు స్వామికి ఓపిక లేక. ఇప్తే అందులో ఏముంది అన్నట్ట, దేవరుణం. మొదటి ముడి దేవరుణం.
వచ్చారు కీబోర్డ్ రావట్లా కీబోర్డ్ రావట్లా Hare
స్వామి, నీకెన్నో పనులు, వాటన్నింటిలో కూడా మమ్మల్ని కూడా కొంచెం చూసుకోండి. అన్నమాచార్య గారు ఎంత హృదయంగా అడుగుతున్నారో. మా ఈ మైకి కొంచెం బేస్ తగ్గించి మరి ఎక్కడా పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ. ఎక్కడా పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ. ఎక్కడ పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ. ఎక్కడ పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ. దిక్కు నీవే అందరికీ దేవరాయ. గుత్తపు గుబ్బలాడి నీ కొలువుకు వచ్చినది, కొత్తలుగా చూడవయ్య కోడెకాడ. గుత్తపు గుబ్బలాడి నీ కొలువుకు వచ్చినది, కొత్తలుగా చూడవయ్య కోడెకాడ. గుత్తపు గుబ్బలాడి నీ కొలువుకు వచ్చినది, కొత్తలుగా చూడవయ్య కోడెకాడ. పుత్తడి బొమ్మ వంటిది కూచి నీతో మాటలాడి, పుత్తడి బొమ్మ వంటిది కూచి నీతో మాటలాడి, చిత్తగించి వినవయ్య సింగారరాయ. చిత్తగించి వినవయ్య సింగారరాయ. ఎక్కడ పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ. ఎక్కడ పరాకు నీకు ఎన్ని లేవు పనులు, దిక్కు నీవే అందరికీ దేవరాయ.
చనవుల జాజరా సగినల మంచపు జాజరా జపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా ముల్లలు తురుముల పొడిచి ముల్లకు సరసము మురిపెమునా చల్లన పొప్పొడి చారను పదిపై చల్లేరని బలు జాజరా చల్లన పొప్పొడి చారను పదిపై చల్లేరని బలు జాజరా జగడపు జనముల జాజరా సగినల మంచపు జాజరా జగడపు జనముల జాజరా భారపు కుచములపై పై గడు సింగారము నెరపిడి కందముడి భారపు కుచములపై పై గడు సింగారము నెరపిడి కందముడి సారెపు చల్లేరు జాజరా చేరువ కడుపై చిరతలు మడగులు కొంచెం వెనకరా
Thank you.
అగ్ని ద్వారా స్పర్శ చేసేటువంటి ఆ పరిశుభ్రమైనటువంటి స్వాములు ఆ గంగాన్ని వాయించండి. చూపించా ఆంజనేయ స్వామి దగ్గర చూపించు పుష్కర్ దగ్గర అదిలో సార్ కట యాగశాల వద్దకు వేయించేయవలసిందిగా కోరుతున్నాం. ఇష్టిశాలలో ఉన్న స్వాములందరూ కూడా
वीरायहम् इति परिषेकराजहितमारिणात्मानं दर्शयेत् नमस्ते नारभक्त्याय नमस्ते दक्षिणाग्रे भगवन्तं नामाहिकं ते स्वाहा तिष्ठप्रजहृदिपिङ्गदेहीन्द्रमिणिं प्रयच्छ स्वाहा ॐ नमस्ते भोर्भुवत्सव स्वाहा परिषेकनं कुर्यात् క్రియాహీనం భక్తిహీనం అంతా కూడా ఎక్కడ వారెక్కడ నమస్కారం చేసుకొని మీ గోత్రాలని పేర్లని విన్నవించుకోండి యజ్ఞ భగవానుడికి. अंजलिं पुष्पैरापूर्या भगवन्तं प्रार्थयेत् तर्पितोऽसि विभो भग्या होमेन अडनमध्यगा ओमत्रज्ञेर्यं दतितं जात्मसात्कुलो ज्ञायदग्नो विहितं यथा शक्ति यथा विधि आराधनं तदेवेन ग्रहाण पुरुषोत्तमज्ञानतो वापि यथोक्तन्न कृतं मया सर्वं पूर्णमेवास्तु क्षन्तमराजितं व्रता ग्रहाणि क्रियतो असन्याधिमद्गर्तुं ब्रह्माकीरपि पूजनं न्यूनातिरिक्तं स्वजगत्पते उपयानाय श्रीनिवासाय मङ्गलं लक्ष्मी सविभ्रमालोकसुभ्रूमिभ्रमदिक्षिषे सर्वलोकानां पृथिवी सत्यदारिणी वेदोक्षोभरहिता ब्राह्मणा सन्दर्भया कावेरी वर्धनां काले काले वैजतुवासः श्रीरङ्गनाथो जयत श्रीरङ्गश्रेष्ठवर्धना बोलेज्ञ भगवान की जय। स्वस्ति हे देवदेवोत्तमा देवता सार्वभौमा श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायका वेद वेदान्त वेद्या पुराण पुरुषोत्तमा श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामी एवं श्री लक्ष्मी नरसिंह स्वामी तत्कृपया श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्याणाम् उभय वेदान्त प्रवर्तकाचार्यार्थं सर्वसंवत्समृद्ध्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं च संकल्पितपाञ्चान्निका पंचकुंडात्मक महाप्रतिष्ठा महोत्सवाराधना दिव्य प्रबंधवधारया अरुळप्पाड பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு
பல்லாண்டு வடிவாய் சோழத்துறையும் சுடராழியம் பல்லாண்டு ஸ்ரீமத் பரமஹம்சபரிவ்ராஜகாச்சார்ய ஸ்ரீ 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 திருதண்டச்சன ஸ்ரீ மன்மாராய ராமானுஜீய சுவாமிகள். జై శ్రీమన్నారాయణ. ఓం అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన యాదాద్రి జిల్లాలో భువనగిరి పరిధిలో వేంచేసి ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ఆలయ మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా నేడు రెండో రోజు స్వామివారికి ప్రాతకాలంలో నారసింహ ఇష్టి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాము. అట్లాగే యాగశాలలు, చతుస్థానార్చనలు, ద్వారతోరణ పూజలు పూర్తి చేసుకున్నాము. సాయంకాలం విశేషంగా దేవాలయం వాస్తు దోష నివృత్తి కొరకు వాస్తు ఆరాధన, అట్లాగే వాస్తు పర్యజ్ఞీకరణము, వాస్తు హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాము. బ్రహ్మాండ నాయకుడి యొక్క కలియుగ ప్రత్యక్ష స్వరూపుడి యొక్క జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవాలలో రేపు మన దేవాలయంలో జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు వేంచేసి వారి చేతుల మీద ఉన్న యంత్రస్థాపన, బింబస్థాపన, మహాకుంభ ప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠాది ఇత్యాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించబోతున్నారు. కావున 50 మంది జనులు, భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.